అందరికి శనార్థులు వినాయక చవితి షురు అయింది. ఎటువాడి తాటు తిరుగుతున్నారు పాపులిక్ అంతా వినాయకులను చూసుకుంటా. నేను కూడా మంచి మంచి వినాయకులు ఏడున్నారు ఏం కథ అని చూసుకుంటా తిరుగుతున్నా. ఈరోజు ముద్దుగా రామ మందిరము ఆడ కట్టిండ్రు కదా, అయోధ్య కాడ రామ మందిరం కట్టిండ్రు. నేను చూడకపోతిని. ఈడ హైదరాబాద్లో కట్టిండ్రు చంద్రబాబు రామ మందిరం అంటే చూద్దామంటే వచ్చినా మంచిగా అడికించి బయటకించి చూస్తే రామ మందిరం కాళ్ళకు పండుగ లెక్క కనబడుతున్నది. మెల్లగా దేవుని చూస్తామా అంటని బయలుదేరి నన్ను అడుగుండి ఈ రామ మందిరం గుడిలా వినాయకుడిని ఎట్లా పెట్టిండ్రు, ఏం కథ, ఎవరు పెట్టిండ్రు, ఎవరు తయారు చేసిండ్రు అన్నీ నడుచుకుందాం పండి. రామ మందిరంది ఎట్లయితే ఆడ గుడి ఉండేనో అట్లా గుడి కట్టిండ్రు. గుడిలోకి లోపలికి రాగానే అగో అయోధ్య రాముడు బాలరాముడు ఎంత ముద్దుకున్నాడు. అమ్మ చూస్తుంటే కాళ్ళకి పండుగ అనిపిస్తుంది. నేనేమో ఆడికి పోయి చూడకపోతే మరి నాసంటోళ్ళు పెద్దోళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు వయసు మాలిన వాళ్ళు అందరు మస్తు మంది ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అని మంచిగా స్వామిని రామనవతారాన్ని ఇక్కడ పెట్టిండ్రు. రామ మందిరానికి ఓనర్లు అందరు కూడా మంచిగా బలపూర్ కాడికి వచ్చిందంటే రామ మందిరం ఎట్లున్నది ఏం కదా అన్నీ అరుచుకోవచ్చు. ఆడ ఎట్లున్నది సేమ్ టు సేమ్ అట్లనే పెట్టిండ్రు. అమ్మ మంచిగా యువతల బంధుకు అవతల బంధుకు హనుమంతుని పెట్టిండ్రు ముద్దుగా. స్వామి పంతులా మీరు? ఏం పేరు స్వామి? యశోద బాబు. కృష్ణుడి తల్లి పేరు యశోద బాబు. యశోదమ్మ పేరు పెట్టిండ్రు మంచిగా. నీకు ఎక్కడ వాళ్ళు స్వామి? మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చాం తల్లి. బిహెచ్ఎల్కి నుంచి వచ్చాను. నువ్వు తమ్మి? యశోద అతనైతే నేను కృష్ణుడు. మీరిద్దరు చుట్టాలా? బంధుత్వాలు అంతే. బంధుత్వం ఉన్నది అంటే లోపల పూజ చేయడానికి వచ్చిండ్రా? లోపల పూజ ఎన్ని రోజులైందా మీ వచ్చిడికి? 2 రోజులు అవుతుంది తల్లి. ఎట్లా అనిపిస్తున్నా మరి బాలపూర్లో అడ్డుకడ మొదలు ఎప్పుడన్నా వచ్చిండ్రా? లేదు, ఇదే మొదటిసారి మా భాగ్యం కింద మేము భావిస్తున్నాము. చాలా సంతోషపడుతున్నాము. ఇంతకుముందు చాలా చోట్ల చూసాం కానీ ఇక్కడ బాలాపూర్ దాని ఒక విశిష్టత తెలిసిన తర్వాత ఈ భాగ్యం మాకు దొరికినందుకు తన్మయత్వం చెందుతున్నాం మేమైతే. ఇప్పుడు బాలాపూర్కి రావాలని అంటే ఒకటి అదృష్టం ఉండాలంటే, 2 భగవంతుడు గుంజుకు రావాలి అంటాడు. భగవంతుడి అనుగ్రహం లేకపోతే భూమి మీద చీమైనా సరే శివనాజ్ఞ ఏంది చీమైన గుట్టదా అంటుండే మా ఊళ్ళ పంతులు. ఏదన్నా అయ్యో ఇట్లా అయింది స్వామి ఏం చేస్తున్నాడు, శివనాజ్ఞ ఏంది చీమైన గుట్టదు నువ్వు ఏడవకు మోదాలంటుండు. అట్లా అంతేకాకుండా ఈసారి మన భాగ్యం ఏంటంటే అయోధ్యకి వెళ్ళి దర్శనం కాకపోతే ఇక్కడ బాలాపూర్కి వచ్చి దర్శనం చేసుకుంటే మనకు అయోధ్య బాలరాముడు కనిపిస్తున్నాడు మనకు. స్వామి మరి అక్కడి నుంచి పూజలు అందుకుంటూ ఇక్కడ తెచ్చిపించారు మన వాళ్ళు. ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు మంచిగా. అసలు పోతే ఏం చేస్తారు, ఏమిడాలకు పోయినాం అనుకో ఒక లింగం తెచ్చుకుంటాము, యాదగుట్టకు పోతే ఓ నరసింహస్వామి విగ్రహం తెచ్చుకుంటాము. అట్లా అడికించి అయోధ్యకించి తీసుకొచ్చుకున్న విగ్రహాలు బాలపూర్ వాళ్ళు. ఇగో ఈ విగ్రహాలు మంచిగా ఉత్సవమూర్తులు లెక్క పెట్టిండ్రు. స్వామికి పూజ చేస్తున్నారు. ఎప్పుడన్నా బయటకు తిప్పాలంటే ఈ స్వాములను తిప్పుకోవచ్చు. అట్లా ఉత్సవమూర్తులు అంటే బయట తిప్పేటోళ్ళు కదా స్వామి. అవి అట్లా గిట్లా పెట్టిండ్రు. మంచిగా ఉన్నది, మంచిగా కట్టిండ్రు. అమ్మ ముద్దుగా రామ మందిరం చూడని వాళ్ళు అందరూ అక్కలు నాకన్నా పెద్ద అక్కలు అందరూ మీరు వచ్చి చూసుకోవచ్చు. నిమ్మలంగా కూరలు మిమ్మల్ని తీసుకపోలేరని పీకర్ పడకుండా ఇక్కడికి వచ్చి చూసుకోండి అయిపోతుంది. అందరి తరఫున ఒక్కసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముణ్ణి తలుచుకుంటేనంట లేని రోగాలు, వచ్చే రోగాలు, ఉన్న రోగాలు అన్నీ పోతాయంట. అట్లా రాముడి నామస్మరణతోటి ఏదైనా సాధ్యమవుతుంది అంటారు కదా. నాకు అందుకని రాముడు అంటే చాలా ఇష్టము. స్వామిని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. బొట్టే పెట్టుకోకపోతే అమ్మ నేను ముచ్చట్ల వాడి ఏమనుకోకుండా స్వామి జరంత బొట్టు పెట్టుకొని పోతా. అక్కడ మంచిగా చూడు స్వామి, మమ్మలను మా తెలంగాణ పబ్లిక్ను అందరినీ మంచిగా చూడండి. ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు. అయోధ్య రామచంద్ర ప్రభు అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ్.
వినాయకుడిని పెట్టిండ్రు స్వామిని చూసినా ఇక లోపలికి పోయి వినాయకుడిని ఇట్లా చూద్దాము. ఈ కట్టడం అంతా మొత్తం అచ్చము అయోధ్య లెక్కనే కట్టిండ్రంట. ఇగో ఒక్కొక్క స్తంభం చూడుండు అమ్మ ఎంత ముద్దుగా శిల్పాలను చెక్కుతారు కదా, అవి అట్లా శిల్పాలు చెక్కినట్టుగానే చెక్కిండ్రు ఒక్కొక్క స్తంభం మీద. చాలా మంచిగా ఉన్నది. మొత్తం 4 దిక్కులు 4 బొమ్మలను చేసిండ్రు చూడండి, చాలా బాగున్నదమ్మ. అటు వెనకకు గుడికాడ కూడా అట్లనే చేసిండ్రు, ఇక్కడ కూడా అట్లనే చేసిండ్రు. ఇగో మొత్తము అన్ని స్తంభాలకు మన ఊళ్ళల్లో గుళ్ళల్లో ఎట్లయితే స్తంభాల మీద బొమ్మలను చెక్కుతారో, స్తంభాల మీద డిజైన్ తోరణాలను చెక్కుతారో అట్లనే మొత్తం అంతా కూడా అన్ని స్తంభాలకు చెక్కిండ్రు. ఇది తయారు చేసుడు అంటే మామూలు ముచ్చట కాదు, చాలా ఏమంటారు కళాకారులు అయితేనే తయారు చేస్తారు. మరి ఎవరు తయారు చేసిండ్రో ఏం కథనో అరుచుకుందాం లోపలికి పోయినాక. ఇక ఒక్కొక్క దగ్గర మొత్తం అన్ని ఫోటోలు పెట్టిండ్రు. ఒక్కపారి చూసినట్టయితే అగో మీదికి చూడండి అమ్మ, మొత్తం రాముని కథకు సంబంధించిన ఫోటోలు అన్నీ పెట్టి మంచిగా తయారు చేసిండ్రు. ఇగో ఇదైతే సీతారాముల కళ్యాణం అనుకుంటా. ఇగో సీతమ్మ వారు దండేనికి వస్తుంది కదా, స్వయంవరం అవుతుంది సీతమ్మ వారికి. ఇప్పటి పోర్ల కంటే అమ్మనైనా చూసిన పెళ్లి సంబంధాలు పోర్లే చూసుకుంటూ నడుస్తున్నది. అప్పట్లో కూడా అట్లనే ఉంటుండే. ఒక 10 మంది రాజులను తీసుకొని వస్తే ఎవరు నచ్చితే వాళ్ళు, ఎవరు బలవంతుడైతే వాళ్ళు, ఎవరికి తెలివి ఉంటే ఎవరికి రాజ్యం ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుందరు. రాణులందరూ ఇట్లా యువరాణులందరూ ఇట్లా అట్లా సీతమ్మ వారు స్వయంవరం చేసుకున్నది. ఆగో సుశీల ఇగో శివదానశ్రీ విరుస్తున్న శ్రీరామచంద్రుడు. మర్చిపోయినా నేను మీదికి చూడలేదు స్వామిని, అమ్మని చూడంగానే అమ్మ మాటలలో పడిపోయినా. శివదానశ్రీని విరుస్తున్న శ్రీరామచంద్రుడు ఎంత బాగున్నాడు చూడండి అమ్మ. ఇది అంతలా ఇట్లల్లో పెట్టిండ్రు ముద్దుగా, మొత్తము రామాయణం అంతా ఇగో ఇట్లా బొమ్మలలో పెట్టిండ్రు. అగో గీ ముచ్చట చూసుకోవాలి ఒకపారి, రామాయణం నడవనికి ఇదే అసలు ముచ్చట. ఇగో ఈమె కైకమ్మ దగ్గర ఉండేటటువంటి ఒక మందర అనే పానామె, నిజానికి వాళ్ళ అమ్మగారింటికి ఎంచి తెచ్చుకున్న పానామెని అంట ఈమె. మనకు ఇప్పట్లో అంటే అమ్మగారింటి ఊరికేంచి వచ్చిన వాళ్ళని ఇట్లా మంచిగా చూసుకుంటారు మనోళ్ళు. అట్లనే ఆమె పెద్ద రాజు బిడ్డ కదా, వాళ్ళ ఊరికెంచి వాళ్ళ పబ్లిక్లకి ఎంచి తెచ్చుకున్న మందర. ఈమె అడుగుతుంది, నీ అమ్మ నువ్వు భరతుని రాజుని చేయమనుకుంటా, ఓ రాముడు రాజు అని సంతోషపడుతున్నావు. నీ కొడుకు రాజు అయితే కదా నువ్వు పెద్ద ఆమె అవుతావు, నువ్వు మారాని లెక్క ఉంటావు అంటే ఇగో ఏడ్చుకుంటా దశరథ మహారాజుతోటి ఏడ్చుకుంటా అంటది, నాకు 3 వరాలు ఇవ్వాలి అని. 3 వరాలు కావాలని అడిగి ఆయనతో ఏం చేస్తుంది అంటే రాముని అడవులకు పంపిస్తుంది. అది కథ రామాయణంలో. అటెన్కనే కదా మొత్తం, ఇక మొత్తం కథ అంతా నడిచేది. ఇక ఇదంతా రామాయణం కథనే మొత్తము. నాకు తెలిసిన కాడికి ఆదుకున్న కాడికి తెలుసు కానీ పెద్దగా తెలియదు. ఆయనకి ఇట్లా మంచిగా ఉన్నది చూడండి. రాముడు అడవులకు పోయినాక దశరథ మహారాజు మంచం పడతాడు పాపము. ఇగో ఆయనాక కొన్ని రోజులకు దశరథ మహారాజు చనిపోతాడు. చనిపోయినాక వీడికి భరతుని తీసుకొస్తారు. ఎందుకంటే రాముడు అడవులు పట్టిపోయిండు, ఇక రాడు ఇప్పట్లో రాడు కాబట్టి భరతుని తీసుకొచ్చి అంత చేస్తారు, అంత నడుస్తుంది. ఇగో రామునికి ముచ్చట తెలుస్తుంది. తెలిసి ఆయన ఇట్లా స్నానం చేసి దేవునికి అంటే వాళ్ళ నాయనని ఎవరైతే దశరథ మహారాజు ఉంటాడో ఆయనకు తిలోదకాలు అంటారు కదా, మామూలుగా ఊళ్ళల్లో అయితే ఇట్లా ఎవరైనా చనిపోయినరా అని తెలిస్తే డబ్బున స్నానం చేస్తారు. పాలోళ్ళు చచ్చిపోయినా మనోళ్ళు చచ్చిపోయినా అట్లా పోయి డబ్బున తండ్రి కదా పాపము. ఇగో ఇది తర్వాత అడవిలా కుటీరం వేసుకుంటారు. ఇదంతా ఇక రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకుపోయేదాకా ఇదో ఈమెనేమో సుపనాతి, మా ఊళ్ళో అయితే సుపనాతి అంటారు, శూర్పణఖ అంటారు, మంచిగా తెలుగులో అయితే శూర్పణఖ అంటారు. సుపనాతి వచ్చి రాముని చూసి నువ్వు కావాలని అడుగుడు, నేను పెళ్లి చేసుకుంటాను అడుగుడు, వద్దనుడు, ఆమెను ముక్కు చెవులు గోసుడు, అటెన్కి ఆమె చక్కగా పోయి వాళ్ళ అన్నకు చెప్పుకున్నాడు. ఇవన్నీ నడుస్తాయి. ఇగో బంగారు లేడి కనబడుతున్నదా, ఇది అసలు కథ. బంగారు లేడి ఉంటుంది కదా, బంగారు లేడి. ఈ లేడీని చూసి సీతమ్మ వారు ఒమ్మంటది రాముని మంచిగా, నువ్వు నాకు ఆ బంగారు లేడి కావాలంటే మారీచుడు ఈ లేడి పేరు. ఈ లేడి పేరు మారీచుడు. రాముడు ఎంబడిపోయి ఆయనతో బాణం వేస్తే మారీచునికి తలుగుతుంది. లేడీ చచ్చిపోయింది అనుకొని లేడీ పడ్డదని పోయి చూసేసరికి ఆయన మారీచుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. ఇది తెలిసిపోతుంది. అటెనక జటాయువు అప్పటికే వాడిపోయిందంటే సీతమ్మను రావణాసుడు ఎత్తుకపోయిండు అన్నట్టు. ఇగో ఈడు వచ్చిండు కదా,
రావణాసుడు వచ్చిండు ఇడికి. మొత్తం రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మలన్నింటినీ అందరికీ అర్థమయ్యే రీతిలో ముద్దుగా తయారు చేపించి పెట్టిండ్రు. కానీ ఈ ఆలోచన కూడా చాలా బాగుంది. ఎంతమందికి ఎరుకుంటుంది రామాయణం? మాకంటే మా ఊళ్ళో బాగుతుల వాళ్ళు వచ్చి, చిన్న బాగుతుల వాళ్ళు వచ్చి, మళ్ళా యక్షగాన వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కథలు చెప్తారు. మేమందరం పొరలు ఉంటుంది. చిన్నప్పుడు ఇంటుంటిమి, మా ఊళ్ళో పంతులు చెప్తుంటే ఇంటుంటిమి. ఇప్పుడు పొరలకి పాపం చాలా తక్కువ తెలుసు. అందుకని ఆ పొరలకు అందరి కోసమని ఇట్లా మంచిగా పెట్టిండ్రు. ఏదైనా ఆలోచన మంచిగా ఉన్నది. మొత్తానికి ఇందాక రామాయణం అంతా అప్పుడు ఇగో ఇదంతా వీడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యమాప చెప్తాడు కదా, కిరీటం పెడుతున్నాడు. అది ఇదంతా మంచిగా చేసిండ్రు అమ్మ. రామాయణానికి సంబంధించి మంచిగా చేసిండ్రు అని ఒక ముచ్చట మర్చిపోయినా నేను. ఏంటంటే ఇప్పుడు ఏడైతే మనం ఆడ బాలరాముని చూసినాం కదా, అయోధ్య రాముని, ఆ రాముని కాడని అంటే ఈడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవ్వాలంటే వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ చేతులతో ఆరతి ఇచ్చుకోవచ్చునట. పంతులు చెప్పిండు, మీకు చెప్పుడు మర్చిపోయినా. కూర్చుకున్న పంతులు ఆరతి ఇవ్వగానే మీరు వచ్చేసారు, మేము ఇట్లా ఇస్తాం పంతులు ఒక పరి ఆరతి అంటే ఇయ్యనిస్తాడు. ఇయ్యండి మీరు ఇట్లా మన చేతులతో మనం ఆరతి ఇస్తే మనకు మస్తు సంతోషం అనిపిస్తుంది కదా, ఇయ్యాలి. గుర్తుంటుంది ఎవరికైనా.